అందరికీ నమస్కారం. నేను చింతల సుబ్రాయుడు గారి కుమారుణ్ణి. మా నాయన జ్ఞాపకార్థం పద్మనంది దేవస్థానానికి అన్నగారైన చలమన్నకు 50,000 రూపాయలు డెవలప్మెంట్కు ఇవ్వడం జరిగినది. మా నాయన జ్ఞాపకార్థం ఇంకా ఏమైనా సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మా కుటుంబం తరఫున ముందుకు వస్తానని కోరుకుంటున్నాను. శ్రీ కేదారేశ్వరి దేవి సమేత ప్రమదానందీశ్వర స్వామి దేవస్థానం నందు జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు గాను దాతల సహాయ సహకారం మరువలేనిది. ముఖ్యంగా గత సంవత్సరం అన్నదానం నిర్వహించినటువంటి ప్రాంగణంలో 5 గదుల నిర్మాణం 70% పూర్తి అయింది. అది శివరాత్రి పండుగ సమయానికి పూర్తి చేసి భక్తులకు అక్కడ కళ్యాణాలు నిర్వహించుకునే వారికి అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా షెడ్డు నిర్మాణానికి భక్తులు అన్నదాన కార్యక్రమం సమయంలో వచ్చినటువంటి భక్తులు భోజనం చేసేదానికి షెడ్డు నిర్మాణం చేస్తున్నాము. ఈ నిర్మాణానికి గాను దాదాపు 12 లక్షల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని అంచనా. దాతల సహకారంతోనే ఇది మేము నిర్వహించతలపెట్టినాము. ఇప్పుడు మన సంతోష్ రెడ్డి ఏజెన్సీస్ ఎరువుల వ్యాపారి బాలాజీ కాంప్లెక్స్ జిల్లెల గ్రామవాసి కేశవరెడ్డి గారు, అలాగే మాజీ కౌన్సిలర్ పెద్దయిన స్వర్గీయ చింతల సుబ్రాయుడు గారి కుమారుడు నాగకుమార్ ఇద్దరు 50,000 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మంత్రి ఫరూక్ గారి సమక్షంలో వారు అందజేయడం జరిగింది. మా విన్నపం మీదంటే దాతలు సహకారంతోనే దేవస్థానాలు కానీ ఇతర ప్రార్థనాలయాలు ఏవైనా కానీ అభివృద్ధి చెందేది. దాత సహకారం లేకుంటే ప్రభుత్వ నిధులతో ఏం చేయలేము. ప్రమదానందీశ్వర స్వామి దేవస్థానంలో ఈ సంవత్సరం కార్తీక మాసంలో జరిగే అన్నదానానికి షెడ్లు పూర్తి అయ్యి ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఓం